మన మెగాస్టార్ గారు నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 7వ రోజులోకి ఎంటర్ అయిపోయింది. అండ్ ఈ సినిమా 7వ రోజు కూడా హౌస్ఫుల్ ఓడ్లను నిదర్శనం చూపిస్తూ సినిమా అయితే మాత్రం ఒక రేంజ్లో కలెక్ట్ చేస్తుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా సపోర్ట్ బాగా రావడంతో సినిమా ఎక్కడ కూడా టికెట్ ముక్క దొరకకుండా చేస్తుంది. అలాగే మన రెబల్ స్టార్ నటించినటువంటి రాజాసాబ్ చిత్రం కూడా 10వ రోజులోకి ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఈ సినిమా 10వ రోజు కూడా మంచి నెంబర్ని పెట్టింది. 10వ రోజు ఆదివారం కావడంతో సినిమా అయితే మాత్రం ఒక రేంజ్లో ఊపు వచ్చింది. అలా ఈ రెండు సినిమాలు ఆదివారం పూట 10 రోజులకి ఎంత కలెక్ట్ చేసింది రాజాసాబ్, మరియు 7 రోజులకి మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఈ రెండు సినిమాలు ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయి అనే వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అంతకంటే ముందు ఛానల్ కనుక కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేయండి, అండ్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నా కానీ లైక్ చేయండి. అండ్ అలాగే లైక్ చేసిన తర్వాత పక్కన హైప్ అని ఒక బటన్ వస్తుంది, ఆ హైప్ ఇచ్చేయండి. ఇంకో 10 మంది ఈ రెండు సినిమాలు ఎంత కలెక్ట్ చేసాయో తెలుసుకుంటారు. ఇక మనం సోదా ఆపేసి కలెక్షన్స్ రిపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్గా మనశంకర వరప్రసాద్ గారు సినిమా గురించి మాట్లాడుకుంటే, మనశంకర వరప్రసాద్ గారి సినిమా 7 రోజులకు కాను ఈ సినిమా 7వ రోజు ఆక్యుపెన్సీ మార్నింగ్ షోలకి 99% మరియు ఆఫ్టర్నూన్ షోలకి 98% అండ్ ఈవినింగ్ షోలకి 100% ఫుల్స్ తోటి ఈ సినిమా అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ చూపిస్తుంది. ఈ సినిమా వచ్చేసి బాక్స్ ఆఫీస్ వద్ద 7వ రోజు కూడా ఫుల్ 100% ఆక్యుపెన్సీ తెచ్చుకోవడం అయితే పెద్ద షాకింగ్ ఇష్యూగా కనిపిస్తుంది. ఇక ఒక్కసారి ఏరియా వైజ్ కలెక్షన్స్ కనుక చూస్తే 7వ రోజు నైజాంలో ఈ చిత్రం వచ్చేసి దాదాపు 7.2 కోట్లు పెడుతూ ఈ సినిమా అయితే అబ్సల్యూట్ బిగ్ నెంబర్ పెట్టింది. 7వ రోజు ఇంత నెంబర్ పెడతాం అయితే ఏ సీనియర్ యాక్టర్ వల్ల కూడా కాదనే చెప్పొచ్చు. ఆ రేంజ్ నెంబర్ అయితే మాత్రం మన మనశంకర వరప్రసాద్ గారి సినిమాతోటి చిరంజీవి గారు పెట్టారు. నెక్స్ట్ సీడెడ్లో వచ్చేసి ఈ చిత్రం 7వ రోజు వచ్చేసి దాదాపు 82 లక్షల వరకు కలెక్ట్ చేసింది. ఇది కూడా పెద్ద నెంబర్ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా సీడెడ్లో బ్రేక్ ఈవెన్ కూడా దగ్గర అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 9.5 కోట్లు కావడంతో ఇప్పటికే ఈ సినిమా 8.7 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ రేపు వచ్చే కలెక్షన్స్ తోటి ఈ సినిమా ఖచ్చితంగా ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుందనే చెప్పాలి. నెక్స్ట్ గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో 8 కోట్ల బిజినెస్కి గాను ఇప్పటికీ ఈ సినిమా 7.3 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ కూడా ఇంకో 80 లక్షలు వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఒంగోలు విషయానికి వస్తే ఒంగోలులో వచ్చేసి మనశంకర వరప్రసాద్ గారి సినిమా 7.8 కోట్ల బిజినెస్ జరగగా ఇప్పటికే ఆ సినిమా వచ్చేసి 7.2 కోట్లు కలెక్ట్ చేయగా ఇక్కడ ఇంకో 60 లక్షలు కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్గా నిలుస్తుంది. ఇక వైజాగ్లో వచ్చేసి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లకు గాను ఇప్పటికే ఈ సినిమా 9.1 కోటి తోటి వైజాగ్లో బ్రేక్ ఈవెన్ అయిపోయి 10 లక్షలు ప్రాఫిట్ కూడా తెచ్చింది. నెక్స్ట్ ఇక అమెరికా విషయానికి వస్తే యూఎస్ఏలో వచ్చేసి ఈ సినిమా చిత్రం వచ్చేసి దాదాపు 2.5 మిలియన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో వస్తే ఈ సినిమా ఇప్పటికే $4.2 మిలియన్ కలెక్ట్ చేసి ఇప్పటికే 10 కోట్ల పైన ప్రాఫిట్ తోటి యూఎస్ఏలో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. ఇక వరల్డ్ వైడ్గా మొత్తం 7 రోజులకు కాను మనశంకర వరప్రసాద్ గారి సినిమా దాదాపు 240 కోట్ల గ్రాస్ మరియు షేర్ లెక్కల్లో వచ్చేసి 138 కోట్లు కలెక్ట్ చేసి ఈ సినిమా వచ్చేసి వరల్డ్ వైడ్గా ఇంకో 10 కోట్లతో కలెక్ట్ చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. మరి లాంగ్ రన్లో మనశంకర వరప్రసాద్ గారి సినిమా సూపర్ హిట్తో నిలుస్తుందా, బ్లాక్ బస్టర్తో నిలుస్తుందా అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే మనశంకర వరప్రసాద్ గారి సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చో కూడా కామెంట్ చేయండి. ఇక రాజాసాబ్ విషయానికి వస్తే రాజాసాబ్ చిత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ 10వ రోజు ర్యాంపేజ్ చూపించింది. 10వ రోజు మార్నింగ్ షోలకి ఈ సినిమా ఆక్యుపెన్సీ వచ్చేసి 50% ఉంటే అండ్ ఆఫ్టర్నూన్ షోలకి 60%కి గ్రోత్ అయింది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకి దాదాపు 65 to 70% ఆక్యుపెన్సీ తోటి ఈ సినిమా అయితే మాత్రం ఊరామాస్ ర్యాంపేజ్ చూపించింది. అదే సినిమా ఈ సినిమా కనుక ఇంకో యాక్టర్ చేస్తుంటే ఈ పాటికే ఈ సినిమా పని అయిపోయేది. కానీ ప్రభాస్ గారు నటించడంతో ఈ సినిమా 70% ఆక్యుపెన్సీ 10వ రోజు ఉంటామంటే మామూలు విషయం కాదు. ఇదైతే మాత్రం యునానిమస్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు ఈ సినిమాకైతే. ఇక ఒక్కసారి మనం రాజాసాబ్ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా నైజాంలో వచ్చేసి 7 రోజులకి 8.9 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్లు కావడంతో ఇంకా 4 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడైతే హిట్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్లో వచ్చేసి రాజాసాబ్ సినిమా దాదాపు 9.8 కోట్ల బిజినెస్ జరగగా ఇప్పటికీ ఈ సినిమా ఇక్కడ 6.2 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకో 3.7 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. నెక్స్ట్ ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో రాజాసాబ్ సినిమా 7 రోజులు కాను 4.8 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కావడంతో ఇంకో 6.8 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్గా నిలుస్తుంది. నెక్స్ట్ ఇక గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో వచ్చేసి ఈ సినిమా 7 రోజులు కాను 6.1 కోటి కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్
ఇన్ టార్గెట్ వచ్చేసి 12.8 కోట్లు కావడంతో ఇంకో 6.7 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్గా నిలుస్తుంది. నెక్స్ట్ ఒంగోలు విషయానికి వస్తే ఒంగోలులో రాజాసాబ్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 6.8 కోట్లు కావడంతో ఇక్కడ 1,80,00,000 మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఈ సినిమా 7 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇక నెక్స్ట్ యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే యూఎస్లో వచ్చేసి ఈ చిత్రం వచ్చేసి 10 రోజులకు కాను దాదాపు $2 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి $2.5 మిలియన్ కావడంతో ఇంకా ఈ సినిమా వచ్చేసి దాదాపు ఇంకో $500K కలెక్ట్ చేస్తే వచ్చేసి యూఎస్లో హిట్గా నిలుస్తుంది. ఇలా ఈ చిత్రం చాలా చోట్ల లాసెస్ మిగిలిస్తుంది, కొన్ని చోట్ల మాత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందనే చెప్పొచ్చు. ఇక రాజాసాబ్ చిత్రం 10 రోజులకు కాను వరల్డ్ వైడ్గా దాదాపు 112 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఈ సినిమా వచ్చేసి ప్రభాస్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద లీస్ట్ ఓపెనర్ అయినప్పటికీ, లీస్ట్ కలెక్టెడ్ మూవీ అయినప్పటికీ సినిమాకి వచ్చిన టాక్కి కలెక్షన్స్ అయితే బాగున్నాయి. 112 కోట్ల షేర్ మరియు 207 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఈ సినిమా 10 రోజులకు కాను మంచి నెంబర్ పెట్టింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకో 60 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇది కలెక్ట్ చేయడం పెద్ద ఇంపాసిబుల్ కావడంతో ఈ సినిమా లాంగ్ రన్లో 50 కోట్ల లాసులు మిగిలిస్తూ ఫ్లాప్గా అయితే నిలవబోతుంది. ఇదనమాట మనశంకర్ వరప్రసాద్ మరియు రాజసాబ్ యొక్క రాజసాబ్ 10 రోజుల కలెక్షన్ మరియు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా 7 రోజుల కలెక్షన్స్ అయితే. మరి ఈ 2 సినిమాల్లో ఏది బాగా నచ్చిందని కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కలెక్షన్ వీడియోతో కలుద్దాం.